శక్తి ఉన్నవారికి జాగృతి మద్దతు ఇస్తుందని జాగృతి అధ్యక్షురాలు కవిత చిట్చాట్లో తెలిపారు. కామన్ సింబల్ కోసం కొన్ని జాతీయ పార్టీలతో మాట్లాడుతున్నామన్నారు. జిల్లాలో పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేస్తే నివేదిక ఇస్తామని చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటు కసరత్తు వేగంగా జరుగుతోందని, పార్టీకి ఇంకా ఏ పేరు అనుకోలేదన్నారు కవిత. తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి అని కొందరు సూచించారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అంశానికి కూడా న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. నైని బొగ్గుగని అంశం కంటే సింగరేణికి కొత్త బొగ్గుగన్లు వచ్చేలా చూడాలని చెప్పారు. బీఆర్ఎస్ ఆ అంశం గురించి మాట్లాడకుండా నైని అంశాన్ని పట్టుకుందని విమర్శించారు. జాగృతి అధికారంలోకి వచ్చాక 2014 నుంచి సమగ్ర విచారణ చేస్తామని తెలిపారు కవిత. తెలంగాణ ప్రాధాన్యత కోసం జాగృతి పనిచేస్తుందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. 10 ఏళ్లుగా ఉద్యమకారులు విస్మరణకు గురయ్యారని తెలిపారు. ట్యాంక్ బండ్లో తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు లేకపోవడం బాధాకరమన్నారు. ట్యాంక్ బండ్పై ఆంధ్రాకి చెందిన విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు ట్యాంక్ బండ్పై ఉన్న ఆ విగ్రహాలు తొలగిస్తామని చెప్పారు కవిత. నాకుండేటటువంటి బాధ ఏంటంటే ఇంకా కూడా ట్యాంక్ బండ్లో మన తెలంగాణ వాళ్ళ విగ్రహాలు లేవు. ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేయమని నేను అంటలేను. అవసరం సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ పని కూడా చేయొచ్చు. కానీ మన వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉండాలి. ముచ్చెర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద ఉండాలి. ఇటువంటి వారికి గౌరవం వచ్చినప్పుడే, ఇటువంటి వారికి గుర్తింపు వచ్చినప్పుడే రేపు పొద్దున మా దగ్గర అంతా యంగ్స్టర్సే ఉంటారు ఎక్కువ. మరి వీరు ఇంకొక 60 ఏళ్ళు తెలంగాణ కోసం పనిచేసేటటువంటి వాళ్ళు కాబట్టి మా సంస్థకు ఇటువంటి యువతకు మరి స్ఫూర్తి రావాలంటే ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద మన తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలి. ముచ్చెర్ల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.